కేవలం 35 ఓవర్లలోనే 285 పరుగులు, రన్ రేటు 8.22. ఇదేదో వన్డే మ్యాచ్ కాదు, టీ20 అంతకన్నా కాదు, ఓ టెస్టు మ్యాచ్. 50, 100, 150, 200 ఇలా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఇవన్నీ కూడా తక్కువ బంతుల్లోనే వచ్చినవే. 3 ఓవర్లలో 50 పరుగులు, 10 ఓవర్లలో 100 పరుగులు, ఇక 18 ఓవర్లలో 150 పరుగులు, ఇక 24 ఓవర్లలోనే 200 పరుగులు. ఇది మన బ్యాట్స్మెన్ల జోరు. బంగ్లాదేశ్ తో కాన్పూర్ లో జరుగుతున్న రెండో టెస్టులో రోహిత్ శర్మ ఇంతలా చెలరేగిపోయింది. 5-6 ఏళ్ల నుంచి ఇంగ్లాండ్ జట్టు బజ్బాల్ అంటూ టెస్టులను వన్డేల మాదిరిగా ఆడుతుంది. బజ్బాల్ అంటే మరేంటో కాదు, సాంప్రదాయ టెస్టులను దూకుడుగా ఆడడం. అయితే ఇప్పుడు బజ్బాల్ కూడా భయపడేలా మన జట్టు రికార్డులు కొల్లగొట్టింది. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ లో మరెవరికి సాధ్యం కాని ఘనతల్ని అందుకోవడం గమనార్హం. బంగ్లాదేశ్ ను సోమవారం 233 పరుగులకి ఆలౌట్ చేసిన భారత జట్టు ఆ తర్వాత బ్యాటింగ్ లో విరుచుకుపడ్డారు. వచ్చి రాగానే రోహిత్ శర్మ 6 తో మొదలు పెట్టాడు. అలాగే యశస్వి జైస్వాల్ బౌండరీతో దుమ్ము రేపాడు. ఈ ఇద్దరు కలిసి 18 బంతుల్లోనే అంటే 3 ఓవర్లలో 50 పరుగులు జోడించారు. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ లో అత్యంత ఫాస్టెస్ట్ గా 50 పరుగుల మార్కును అందుకున్న జోడిగా నిలిచారు. ఇంగ్లాండ్ బ్యాటర్లు బెన్ డెకెట్, బెన్ స్టోక్స్ 26 బంతుల్లో 50 పరుగుల స్కోర్ రాబట్టిన రికార్డును రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ తుడిచిపెట్టేశారు. రోహిత్ 11 బంతుల్లో 3 సిక్సర్లతో 23 పరుగులు చేయగా యశస్వి జైస్వాల్ మాత్రం 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 2.5 రోజుల ఆట తుడిచిపెట్టుకుపోయిన రీత్యా టీమిండియా ఎలాగైనా బంగ్లాదేశ్ తో టెస్టు మ్యాచ్ గెలవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే చకచకా పరుగులు చేసింది. క్రీజులో దిగిన ప్రతి బ్యాట్స్మెన్ బాదుడే లక్ష్యంగా కనిపించారు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 52 పరుగుల ఆధిక్యం సాధించింది. ఇక బంగ్లా రెండో ఇన్నింగ్స్ ఆడుతుంది. అయితే ఆరంభంలోనే అశ్విన్ దెబ్బకి 2 వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం 4వ రోజు ఆట పూర్తయ్యేసరికి బంగ్లాదేశ్ 2 వికెట్లు కోల్పోయి 26 పరుగులు చేసింది. ఇక ఈ రోజు మిగిలిన 8 వికెట్లు ఎంత తక్కువ సమయంలో ఆలౌట్ చేస్తే అంత తక్కువ లక్ష్యం భారత్ ముందు ఉంటుంది. అయితే బంగ్లా బ్యాటర్లు జిడ్డు బ్యాటింగ్ చేస్తూ డ్రా కోసం ప్రయత్నించే అవకాశం ఉంది. దీంతో రోహిత్ శర్మ చివరి రోజు తన ప్లాన్ ను మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అయితే బుమ్రా, అశ్విన్లు తలుచుకుంటే మొదటి సెషన్ లేదా రెండో సెషన్ లోనైనా బంగ్లాను ఆలౌట్ చేసే అవకాశం ఉంది. దాంతో బంగ్లా ఎంత టార్గెట్ పెట్టినా బ్యాటింగ్ చేసేందుకు టీమిండియాకు ఒక్క సెషన్ చాలు. టార్గెట్ ను ఉఫ్ఫుమని ఊదేస్తారు.